మిత్రులారా, ఏపీ టుడే 007 కి స్వాగతం. నిన్న చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద కనుమ పండుగ రోజున కన్ఫ్యూజన్ తో తీర్పు వచ్చింది. ఆ తీర్పు పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటా ఉంటే, అంటే సంబరాలు చేసుకోవటం వాళ్ళ తప్పు కాదు. సంబరాలు చేసుకోండి అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళని తాత్కాలిక ఆనందోత్సాహాల్లో పెట్టడమే ఇక్కడ అంతరార్థం. అదేమి మీడియానో అదేం కథో నాకు అర్థం కాదు. ఇక్కడ జస్టిస్ అనిరుద్ బోస్ ఒక రకంగాను, వేళ మరో రకంగాను తీర్పు చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ఏకాభిప్రాయంతో చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి వారు పొందుపరిచినటువంటి ఎఫ్ఐఆర్ తప్పు కానే కాదు. ఎఫ్ఐఆర్ ను కించిత్ కూడా తప్పు పట్టలేదు. ఎఫ్ఐఆర్ లో సాక్ష్యాధారాలు లేవని ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా ఇరువురు తీర్పు సారాంశం ఏంటంటే, 17A వర్తిస్తుందని చెప్పిన ఆవిడ కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ వర్తిస్తుందని చెప్పిన జడ్జి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ అవసరమైతే అనుమతి తీసుకొని కేసును కొనసాగించండి, అంతేగాని విచారణ ఆపటానికి లేదు, రిమాండ్ని తప్పుపట్టడానికి లేదు అనే విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే వాళ్ళు ఈ కేసును మరికొంతకాలం కొనసాగించటం కోసం మరి ఏదో చెప్తా ఉంటారు, కొంత కేంద్ర ప్రభుత్వాలు తలుచుకుంటే న్యాయ వ్యవస్థలో కూడా వేలు పెట్టగలవు అని. ఒకవేళ పెట్టారేమో. మెడ మీద కత్తి, చంద్రబాబు మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటే చంద్రబాబుని తమ కంట్రోల్లో ఉంచుకున్నట్టుగా ఉంటది అనుకున్నారో, మరి ఒక్కసారిగా దాని మీద తీర్పు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటది అనుకున్నారో తెలియదు, కానీ ఈ తీర్పుని చంద్రబాబు నేరస్తుడని ఒప్పుకుంటూనే, చంద్రబాబు తప్పు చేశాడు అని చెబుతూనే, మేమిద్దరం కాదు మూడవ ఆయన కూడా వచ్చి త్రిసభ్య కమిటీ విచారణ చేయవలసి ఉన్నది అని చెప్పేసి వాయిదా వేశారు. ఇదే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ తీర్పు ద్వారా చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ రాలేదు, రాదు అన్నది సత్యం. రాలేదు కాదు, రాబోదు అని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకేనేమో మరి కాస్త సాక్షి మీడియా కానివ్వండి, సాక్షి పేపర్లో కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష తప్పదు చంద్రబాబు నాయుడికి అని చెప్పేసి వాళ్ళు రాయటం జరిగింది. 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే వాస్తవంగా మరి రిమాండ్ తప్పు కాదు, ఎఫ్ఐఆర్ లో సాక్ష్యాధారాలు ఉన్నాయి, విచారణ చేసుకోవచ్చు అని ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా తీర్పు ఇచ్చారు. అంటే ఇక్కడ 17A వర్తిస్తుందా వర్తించదా అనే దాంతో సంబంధం లేదు. 17A ద్వారా నేరం చేసినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని కాపాడలేము. వాళ్ళు నేరం చేశారు అంటే వాళ్ళ మీద విచారణ జరగాల్సిందే.
అని ఇద్దరు జడ్జిలు తీర్పిచ్చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చూస్తా ఉంటే విచిత్రంగా ఉంది. ఆ మధ్య మనకు తాత మనోడు సినిమాలో సత్యనారాయణ పాత్రలో ఉన్న వ్యక్తి చెప్తాడు, రే బాబు మీ నాన్న పేకాట పిచ్చిలో ఉంటాడు వీడు, మీ నాన్నగారు చనిపోయారా అంటే ఆ ఇటేగా తీసుకెళ్లేది, వల్లకాటికి తీసుకెళ్లేది ఇటేగా, తీసుకెళ్లేటప్పుడు వాళ్ళతో కలుస్తాలే అంటాడు పేకాట రందులో పడి. ఆ రకమైనటువంటి మత్తులో అలాంటి అంత భారీగా ప్రభావితం చేసింది పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ అభిమానులు అని చెప్పాలి. పచ్చ మీడియాలో చెప్పింది నిజం అనుకొని పిచ్చి గొర్రెల్లాగా ఎగురుతా ఉన్నారు వీళ్ళు. మా బాబుకి రిలీఫ్ వచ్చేసింది, జగన్కి షాకు, జగన్కి బ్రేకు, జగన్ వీకు. ఇదే కదా గత కొన్ని రోజులుగా 3 నెలలుగా ఒక సిస్టమేటిక్ గా జీతాలిచ్చి మరీ ఒక బృందాన్ని తిప్పుతూ తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది రా పిలుస్తోంది కథలు రండి అంటూ ఒక ప్రచారం చేసుకుంటాం. ఇది ప్రచారమే తప్ప వాస్తవం క్షేత్ర స్థాయిలో జీరో. అదేవిధంగా 17A మీద కేంద్ర ఇది సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత విచారణ వచ్చిన వెంటనే చంద్రబాబుకు రిలీఫ్ వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టవుతుంది, కేసులన్నీ కూడా చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా కొట్టేస్తారని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు. ఏమి కొట్టేలా. విచారణ తప్పట్లేదు, సిబిఐ విచారణ చేసుకోవచ్చు అని చెప్పారు. 17A వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకొని కేసు విచారణ కొనసాగించవచ్చు అని చెప్పారు. ఇంకెక్కడ రిలీఫ్? కేసే. కేసు విచారణ చంద్రబాబు ఎదుర్కోవాల్సిందే. చంద్రబాబు అవినీతి చేశాడు అని అంగీకరించారు ఇద్దరు జడ్జిలు. అవినీతి చేశాడనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు విచారణ క్లోజ్ చేయలేమని చెప్పారు ఇద్దరు జడ్జిలు. దీని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కేసులో ఇరుక్కున్నాడు. దీనికి సంబరాలు చేసుకోవటం ఏంటి? దీనికి రిలీఫ్ వచ్చింది ఎట్లా అయింది? చంద్రబాబు నాయుడు ఇంకాస్త సమస్యల్లో చిక్కుకుపోయాడు ఈ తీర్పు ద్వారా. ఈ తీర్పు ద్వారా చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా కనీసం ఎన్నికల ప్రచారం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆయన జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఈ తీర్పు ద్వారా. ప్రజలు ఇప్పటిదాకా ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పుడు కేసులు పెట్టించుంటాడు అనే అభిప్రాయాన్ని ఒక పచ్చ మీడియా ప్రజల్లో కలిగించగలిగింది. కదిలితే అక్రమ కేసులు అని మాట్లాడుతూ రేపు సుప్రీంకోర్టు తీర్పుతో బ్రహ్మాండం బద్దలైపోద్ది, సుప్రీంకోర్టు తీర్పుతోటి, అంతిమ తీర్పుతోటి 17A వర్తిస్తుందని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మచ్చ లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తారని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నారు. బాజాలు, భజంత్రీలు వాయించారు. ఏం జరిగింది తీర్పు? కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేయటం తప్పు కాదు, రిమాండ్కు పంపడాన్ని కూడా తప్పు పట్టలేము, సిబిఐ విచారణ కొనసాగించుకోవచ్చు.
అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు అని మాత్రమే తీర్పు వచ్చింది. మరి దీనికేదో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు చేసుకోవటానికి కారణం మాత్రం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పరిమితం చేసినటువంటిలో కీలక పాత్ర వహించిన పచ్చ మీడియాదే. పచ్చ మీడియా తెలుగు తమ్ముళ్ళని వెర్రి గొర్రెల్ని చేస్తుందనడంలో సందేహం లేదు. నమస్తే.